శుభములు తెలియజేస్తున్నాను. అదే విధంగా యూట్యూబ్ లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే అనేక మంది ప్రజలు యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల నుంచి రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఈ దినమున ఈ సందేశాన్ని బట్టి మనము జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనము ఈ సందేశాన్ని ఇదివరకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. మరలా కొన్ని విషయాలు, ఆ విషయాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. ఈ విషయాలు మనకి అందరికీ తెలుసు. కానీ నేటి క్రైస్తవుల్లో దేవుని పట్ల కృతజ్ఞత భావము లేదు. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటము మానివేశారు. 98వ కీర్తనలో 1వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? మనకి ఆశ్చర్య కార్యాలు చేసే ఉన్నాడు. మనకి ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడని మనము తెలుసుకున్నాము, మనము ఎరిగి ఉన్నాము, మనము నమ్ముచున్నాము. కానీ దేవుణ్ణి 104వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఇక్కడ దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, మరి ఆయన మన జీవితంలో అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక మేలులు చేశాడు, నిన్ను దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు. కానీ యెహోవాకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వ్యక్తులుగా ఉన్నాము. 105వ అధ్యాయము 1వ వచనంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. దేవుని వాక్యము స్పష్టముగా మనకు బైబిల్ గ్రంథంలో లేఖనముల ద్వారా మనకి దేవుని మాటలు చెప్పబడుతున్నాయి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన నిన్ను నిత్యముగా ఆశీర్వదించే దేవుడు, ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు అని ఈ దినమున దేవుని ప్రియజనమా, సంఘములో ఉన్న బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడము మానడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దినదినము తన కృప ద్వారా నిన్ను బలపరుస్తూ, నిన్ను రక్షిస్తూ, ప్రతి విషయంలోని కూడా నీకు తోడుగా ఉన్నాడు దేవుడు. కానీ నీవు దేవునికి ఇష్టడుగా ఉండట్లేదు, దేవునికి నమ్మకముగా ఉండట్లేదు, దేవునికి భక్తిగా ఉండట్లేదు. అన్ని పనులు చేసుకోవడానికి మనం ఇష్టపడుతున్నాము, టైంను మనం కేటాయించడానికి ఇష్టపడుతున్నాము. అన్ని రకముల పనులు మన శరీర సుఖాల కోసము, మన అవసరాల నిమిత్తము, మన పనుల నిమిత్తము అన్ని కేటాయించగలుగుతున్నాము. కానీ నేటి క్రైస్తవ సంఘములలో, నేటి దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడని నమ్మి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ఆయన నామమును ప్రకటించే బిడ్డలలాగా లేము మనము. ఆయన సన్నిధానమును, ఆయనతో సహవాసము చేసే బిడ్డలుగా లేకపోతున్నాం మనము. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. ఏదైనా మన కన్నీటితో దేవుడు మరి ఈ మాటలు ఎందుకో చెప్తున్నాడు. ఆయన సన్నిధానాన్ని మనము పోగొట్టుకుంటున్నామేమో. ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడు అని నీవు ఎరిగి ఉన్న వ్యక్తివి. ఆయన నిన్ను నిలబెట్టగలిగిన దేవుడని నువ్వు ఎరిగిన వ్యక్తివి. అలనాడు అబ్రహామును మనము చూస్తే అబ్రహాముకు అనేకమైన వాగ్దానములు ఇవ్వబడ్డాయి. అబ్రహాముకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు, వాగ్దానాలు నెరవేర్చాడు. లోకమునకు, క్రైస్తవ జనమునకు, విశ్వాసులందరికీ కూడా అబ్రహామును మాదిరిగా ఉంచాడు. విశ్వాసులకు తండ్రిగా చేశాడు, విశ్వాసులకు మాదిరిగా ఉంచాడు. అబ్రహాము జీవితం కోసము మనం ఆలోచన చేస్తే అబ్రహాము జీవితంలో అనేకమైనవి పొందుకున్నాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూరం చేసుకోలేదు. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట అనుసరించి వెళ్ళిన వ్యక్తి అబ్రహాము. అబ్రహామును మన జీవితంలోకి ఈ దినమున ఆయన జీవితాన్ని మనము ఒకసారి ఆలోచన చేసుకుని మన జీవితంలో ఎందుకు ప్రభువు ఇంకను అద్భుత కార్యములు ఇంకను ఎందుకు చేయట్లేదు, ఎందుకు మనము మేలులతో తృప్తిపరచట్లేదు, ఎందుకు మన భక్తి జీవితంలో ఇంకను భయభక్తులు కలిగి జీవించట్లేదు, ఎందుకు మన జీవితంలో ఈ సాతాను శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు మన జీవితంలో ఈ సమస్యలు, ఎందుకు మన జీవితంలో కుటుంబ ఇబ్బందులు, ఎందుకు మన జీవితంలో అనేక రకమైన పోరాటాలు గుండా మనం వెళుతున్నామో ఈ దినమున మనము తెలుసుకోవలసినవి అనేకమైనవి ఉన్నవి. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఆయన మారని దేవుడు. ఆయన అలనాడు ఏ విధమైన అద్భుత కార్యములు చేశాడో ఈనాడు కూడా అదే కార్యాలు చేస్తున్నాడు, అదే సూచక క్రియలు చేస్తున్నాడు. కానీ మన జీవితంలో స్థిరత్వం లేదు, మన జీవితంలో నమ్మకత్వం లేదు, మన జీవితంలో ఉండవలసిన వదిలిపెట్టేస్తున్నాము. మనము విశ్వాసము కలిగిన విశ్వాసులలాగా ఉండట్లేదు. విశ్వాస జీవితంలో ఉండవలసిన ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టేసి అవిశ్వాసుల మాదిరిగా, లోక జనమ ప్రజల మాదిరిగా బ్రతికే వ్యక్తులుగా ఉన్నారు. అనేక మంది వ్యక్తులను మనము చూస్తే అనేక సంవత్సరాలు మందిరానికి వెళ్తా ఉంటారు, అనేక సంవత్సరములుగా బాప్తిసాలు తీసుకుని అనేక సార్లు ప్రభు బలలో పాల్గొని ప్రభు సన్నిధానంలో దేవునికి శిష్యుడిగా పిలువబడి దేవుణ్ణి అవమానపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ పిల్లలను కానీ, నీ తల్లిదండ్రులను కానీ, నీ భార్యను కానీ, నీ అన్నదమ్ములను కానీ ఎవరైనా ఏమన్నంటే తట్టుకోలేని, బాధపడలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులమైన మనము అవతల వ్యక్తిని తిట్టడానికైనా కొట్టడానికైనా పరిగెత్తే వ్యక్తులము మనము దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాము. అది మనము అవిశ్వాసాన్ని బట్టే, మన భక్తి జీవితాన్ని బట్టే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాము. దేవుణ్ణి దుఃఖపరిచే వ్యక్తులుగా మన జీవితం ఉందేమో. ప్రభువు ఎంత దుఃఖపడుతున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడైన దేవుణ్ణి మన వలన బాధ పెట్టే వ్యక్తులుగా మనం ఉన్నామేమో. దేవుడు నీ జీవితంలో అందుకునే ఆశ్చర్య కార్యాలు చేయట్లేదేమో. ఆయన ఇచ్చే వాగ్దానం ఏమిటంటే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిశ్చయముగా నిన్ను మేలులతో తృప్తిపరుస్తానంటున్నాడు. మీరు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు వారసులుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడని చెప్తున్నాడు. కానీ అవి పొందుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఎందుకంటే మన భక్తి జీవితంలో అంత అవిశ్వాసం. దేవునిలో నమ్మకం లేదు, నమ్మకత్వం లేదు, స్థిరత్వం లేదు, దేవుడంటే భయం లేదు. దేవుని భయము లేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వ్యక్తులుగా ఉన్నాము. ఆయన నామాన్ని ప్రకటన చేయలేని వ్యక్తులుగా ఉన్నాము. అనేక మంది చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, అనేక మంది తన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని, తన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని బలలో పాల్గొంటారు. అలా కాకుండా వారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా
అన్యాయముగా తీసుకుంటే నిద్రిస్తారని చెప్తున్నాడు. దేవుని సన్నిధానంలో మనము మన భక్తి జీవితము, మన విశ్వాస జీవితము ఏ విధంగా ఉన్నదో ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీ జీవితంలో నీవు ఎవరికైనా కృతజ్ఞతగా ఉండవలసిన వ్యక్తిగా ఉన్నావంటే అది ప్రభువు చేసిన కార్యములను బట్టి, ప్రభువు తన బిడ్డల ద్వారా, తన వ్యక్తుల ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో ఎవరొకరిని ప్రేరేపించి నీ ఆపదల్లో ఉన్నప్పుడు, నీ కష్ట సమయంలో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు నీకు సహాయం చేస్తే, కృతజ్ఞతగా లేని జీవితం నీ జీవిస్తే ప్రభువు ఒక దినాన్ని చూస్తాడు. ప్రభు నీవు ఏదైతే ఈ లోకంలో ఇచ్చుతావో అదే నీవు కోసుకుంటావు అని చెప్తున్నాడు. నీవు మర్రి చెట్టు విత్తనం పెడితే మర్రి చెట్టే వస్తుంది, మామిడి చెట్టు విత్తనం పెడితే మామిడి చెట్టే విత్తనం వస్తుంది. నీవు చెడ్డది విత్తావా, చెడ్డది కోసుకుంటావు. నీవు మంచిది విత్తావా, మంచిది కోసుకుంటావు. నీవు మేలు చేసావా, మేలు పొందుకుంటావు. నీవు కీడు చేసావా, కీడుని పొందుకుంటావు. ఇతరులను అపహాస్యం చేస్తూ, ఇతరులను ఇబ్బందులను పెడుతూ, ఇతరులను నాశనం చేయాలని ఆలోచన నీలో ఉంటే అది ఒక దినమున నీ కుటుంబానికి నాశనం. అది నీ కుటుంబానికి నాశనము. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన యుగయుగములు మనకి కృపను అందించే దేవుడు. ఆయన అందించే కృపను మనం పొందుకుంటూ ఆయనకి కృతజ్ఞతగా జీవించలేకపోతున్నాము. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు, నిశ్చయముగా నిన్ను దీవెనలతో నింపుతానన్న దేవుడు దేవుని మాటలను లెక్క చేయరు. దేవుని సేవకులు చెప్పే మాటలను వినరు కనుక వీరి జీవితము ఎల్లప్పుడూ కూడా కింద పడిన స్థితిలో ఉంటున్నారు. కింద పడిపోయిన స్థితిలో లోకంలో ఉన్న అన్యుల కన్నా ఇంకా ఘోరముగా బ్రతికే జీవితాలు. క్రైస్తవ జీవితం అంటే, భక్తి జీవితం అంటే ఆషామాషి కాదు. ఒక వాహనం ముందుకు వెళ్ళాలంటే దాంట్లో పెట్రోల్, డీజిల్ ఏదో ఉంటేనే గాని ఆ వాహనం ముందుకు వెళ్ళదు. నీవు దేవునిలో బలపడాలంటే నీలో విశ్వాసం ఉండాలా, నీలో భక్తి జీవితం కనపరుచుకోవాలా. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే నీవు దేవునిలో నిలబడగలవు. నీవు పరిశుద్ధతగా, పవిత్రముగా, నిబద్ధత కలిగి, స్థిరత్వం కలిగి దేవుని సన్నిధానములో నీవు నిలబడాలంటే నీ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసాన్ని నీవు విశ్వాసాన్ని కొనసాగిస్తూ దేవుని రాజ్యంలో అనేక మందిని నీవు నిలబెట్టే విశ్వాసములో నీవు ఉండాలా. అబ్రహాము విశ్వాసాన్ని మనము చూస్తే, అబ్రహామును మరి ఆ కుమారుని బలి ఇచ్చినప్పుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నీకు కుమారుని ఇస్తానని. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. అనేక మంది అపహాస్యం చేశారు, అనేక మంది హేళన చేశారు, ఈ వయసులో మీకు బిడ్డలు రావడం. కానీ ప్రభువు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇది నమన మనము ఆయన ఇచ్చే వారసులుగా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామేమో. దేవుడు మన జీవితంలో ఇంకను కొదువ ఉంచాడేమో. మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు మన జీవితాన్ని పరీక్షిస్తున్నాడేమో. మన జీవిత కాలం అంతా కూడా మరి యెహోవాని స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడిని మనం నమ్ముచున్నాము. ఎందుకు మన జీవితంలో చేయట్లేదో మనము తెలుసుకోలేకపోతున్నాము. అబ్రహాము జీవితాన్ని మేము ముందు ఉంచుతున్నాము. భక్తుల జీవితము అనేక మంది ఉన్నారు. దేవునికి ఇష్టముగా జీవించారు, దేవునికి నమ్మకముగా జీవించారు, దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు, దేవుని గణపరిచారు. దేవుణ్ణి గణపరిచారు కనుకే దేవుడు వారిని గణపరిచారు. దేవుణ్ణి మనము గణపరచట్లేదు కనుకే మనల్ని దేవుడు గణపరచట్లేదు. దేవుడు మనల్ని గణపరచట్లేదు. ఇదేనా మన ఆయన ఆశీర్వదించడానికి, ఆయన కుమారుడిగా, ఆయన వారసుడిగా నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే తీర్మానం చేసుకో. నీ జీవితంలో విశ్వాసము ముఖ్యము. నీ జీవితంలో ఆయనకు నమ్మకముగా ఉండటము ముఖ్యము.
నీ జీవితంలో ఏది విలువైనదో నీవు తెలుసుకోలేకపోతున్నావు. నీ జీవితంలో ఏది ఖ్యాతి అయినదో నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఈ లోకంలో అనేక మంది ధనము విలువైనది అనుకుంటున్నారు. ఈ లోకంలో అనేక మంది బంగారములు ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఈ లోకంలో అనేక మంది అధికారం కోసం పరిగెత్తుతున్నారు. అధికారము శాశ్వతము కాదు. ఈ దినమన నీవు అధికారంలో ఉంటామేమో, ఒక దినమన నీ అధికారం మరలా పోతుంది. ఈ దినమన నీవు డబ్బు సంపాదిస్తున్నావేమో, ఒక దినమన ఆ డబ్బు వల్ల నీకు అనేక అపాయాలు కలుగుతాయి. ఏది విలువైనదో మనము తెలుసుకోవాలా. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు విలువైన వ్యక్తిగా నీ జీవితంలో ఉంచుకుంటే, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడిని నీవు మదిలో పెట్టుకుని, నీ హృదయంలో పెట్టుకుని ప్రభువుని కనపరిస్తే, ఆయన్ని సంతోష పెడితే, ఆయన సన్నిధానంలో నీవు ఇంకను నీ జీవితంలో మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉంటే, ప్రభువు నువ్వు నిన్ను అనేక మందికి దీవెనకరముగా ఉంచుతాడు. దీవెనకరంగా ఉంచుతాడు. మరి మన జీవితము ఏపాటిది? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడిపోతుంది, అది రాలిపోతుంది. ఏ దినమునైనా మనము సిద్ధముగా ఉండాలి. దినమున దేవుడు తన కృప ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. తన మాటల ద్వారా బలపరుస్తున్నాడు. ప్రభు సన్నిధానములో నీ జీవితంలో నిశ్చయముగా నిన్ను ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదాలను పొందుకోవడానికి నీ జీవితంలో విశ్వాసం ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా. దేవుణ్ణి ఆరాధించాలా. విధేయత కలిగి జీవించాలా. విధేయత కలిగి జీవించాలా. నమ్మకము కలిగి జీవించాలా. దేవుని ఘనపరచాలా. దేవుడు పెట్టే పరీక్షల్లో మనము నిలబడాలా. దేవునికి మనకు మధ్యలో ఎన్నో శోధనలు పెట్టే అనేక మంది గుంటనక్కలు, దేవునికి మనకు మధ్యలో మనల్ని పాడు చేసే సాతాను, దేవునికి మనకు అనేక మంది దేవుని బిడ్డలు కూడా వ్యక్తిత్వ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పడగొట్టే బిడ్డలు అనేక మంది ఉంటారు. కానీ నీ జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టకు. నీ జీవితంలో ప్రభువుకు భయపడుతూ, ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఆయనలో నమ్మకంగా జీవిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ఇంకను ప్రభు సన్నిధానంలో నీవు కొనసాగాలని దేవుడు ఇంకను నిన్ను బలపరచాలని అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను.